చెఫ్గా వంట చేసి అవార్డు గెలుచుకుని జోష్నా మాలినికి షాక్ ఇచ్చిన దీప. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇంకా వంటల పోటీకి అందరూ కూడా వచ్చేస్తారు. ఇంకా జోష్న అయితే ఎలా అయినా సరే ఈ పోటీలోంచి సూరజ్ సహాయం చేసి పోటీలో ఉండకూడదు. ఎవ్వరు కూడా మన వాళ్ళకి హెల్ప్ చేయకూడదు. దీప ఇటు సూరజ్ ఇద్దరు కూడా ఓడిపోయి తాత దృష్టిలో చెడ్డవాళ్ళు కావాలి అని జోష్న ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటే ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా అనగానే, అవును గ్రాని, ఇందాక వాడిని బుక్ చేశాము అనుకున్నాము, కానీ వాడు అక్కడ నిజాయితీగా మాట్లాడాడు. నాకు తెలిసి మీ తాత వాళ్ళు రావడం చూసేవాడు అలా మాట్లాడాడేమోనే అని చెప్పాను. కానీ లేదు గ్రాని, మీరు రాకముందు నుంచి వాడు అదే మాటల్లో ఉన్నాడు, అదే కంటిన్యూ చేశాడు అనగాని, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగాని, అదే ఆలోచిస్తున్నాను. ఎలా అయినా సరే వాణ్ణి సహాయం చెయ్యాలి, బ్రతిమలాడుకునైనా సరే అని చెప్పనేసరికి ఎలా ఎలా అనగాని, సరే నువ్వు లోపలికి వెళ్ళు, నేను వాడితో మాట్లాడతాను అంటూ వెంటనే వాడికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి, ఏంటి జోష్న నాకు ఫోన్ చేసావు అని చెప్పాను. కానీ నేను బయట ఎదురు చూస్తున్నాను, ఒక్కసారి బయటికి రా, నీతో మాట్లాడాలి అనేసరికి, సరే ఇప్పుడే వస్తున్నాను అంటూ ఇంకా వెంటనే బయటకైతే వెళ్తాడు సూరజ్ అయితే. ఇంకా అలా సూరజ్ బయటికి వెళ్ళేసరికి, ఏంటి రమ్మని పిలిచావు, లోపల మరొక అరగంటలో పోటీ మొదలైపోతుంది కదా, మరి ఏంటి ఇప్పుడు పిలిచావు అనగానే, నాకు ఒక ఫేవర్ చేసి పెట్టాలి అనేసరికి, నీకు నేను ఫేవర్ చేయాలా, దేని గురించి జోష్న అనగానే, మనం ఈ పోటీలో గెలవకూడదు, దీప గెలవకూడదు, మా తాత దృష్టిలో దీప చెడ్డదవ్వాలి అనగాని, ఏం మాట్లాడుతున్నావు, మీ తాత దృష్టిలో దీప చెడ్డదవ్వడం ఏంటి అనగానే, అంతే, ఇప్పుడు సీఈఓగా దీప ఉంది, దీప ఉండకూడదు, అలా గనక చేస్తే ఖచ్చితంగా నువ్వు నేను ప్రేమించుకుందాం, నేను నిజంగా నిన్ను ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి జోష్న చెప్తుంది. చెప్పడంతో సరే హెల్ప్ చేస్తాను అని చెప్పి లోపలికి వచ్చేస్తాడు. పోటీ మరొక 5 నిమిషాల్లో మొదలవబోతుంది. ఎవరి స్థానాల్లోకి వాళ్ళు రండి అనేసరికి ఇంకా చెఫ్లిద్దరూ వస్తారు. చెఫ్లిద్దరూ వచ్చేసరికి చెఫ్ని పక్కకు వెళ్ళమని చెప్తుంది. పక్కకు వెళ్ళమనగానే మాలిని పక్కకు వెళ్ళమనేసరికి చెఫ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి, ఏంటి మాలిని, మీ చెఫ్ను పంపించేసావేంటి అని చెప్పాను. కానీ చెప్తాను, ఎందుకు ఆలస్యం చేస్తారు, వెళ్ళు, నువ్వు మన స్థానంలో నిలబడనగానే జోష్న రెస్టారెంట్ గ్రూపును దాటి, అంటే ఆ టేబుల్ని దాటి మాలిని అంటే ఎండి డిఎంఓ రెస్టారెంట్ల వైపు వెళ్తాడు. వెళ్ళేసరికి, ఏంటి అక్కడికి వెళ్ళావు, మంది ఇక్కడ కదా అని చెప్పాను. కానీ తను 2 గంటల క్రితమే నాకు దగ్గర జాబ్లో జాయిన్ అయ్యాడు, అందుకే ఈరోజు పోటీగా తనే వంట చేస్తాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది. నువ్వు ఎంత దిగజారిపోయావేంటి దక్షిణామూర్తి, ఎంత దారుణంగా ఎంత నమ్మక ద్రోహం చేస్తారా అనగాని, మీరే చెప్పారు కదా శివనారాయణ బాబాయ్, ఎందుకంటే నా దగ్గర అమ్ముడుపోయే మనుషులు లేరని, అందుకే నిరూపించడం కోసం అమ్ముడుపోయాడు. నాది బిజినెస్, నేను అవకాశం ఇచ్చాను, అతను చేస్తానన్నాడు, అదృష్టం కలిసి వస్తే ఎవరు మాత్రం వద్దనుకుంటారు, అందుకోసమనే మా తరపున చెఫ్ ఉన్నాడు, మరి మీ తరపున చెఫ్ ఏంటి, ఈ పోటీ ఖచ్చితంగా జరగాలి, జరగకపోతే ఎలాగా, పోటీ జరగాలి, మేము గెలవాలి, అదే కదా కావాల్సింది అనేసరికి, ఇప్పటికిప్పుడు మనకు అర్జెంటుగా చెఫ్ కావాలి, వంట చేసే చెఫ్ కావాలి, ఇప్పటికిప్పుడు ఎవరొస్తారు ఎవరున్నారు అని చెప్పనగానే, జోష్న ఉంది కదా అని సూరజ్ జోష్న చేతిని ఎత్తుతాడు. ఎత్తేసరికి, ఏం మాట్లాడుతున్నావు బ్రదర్, జోష్న వంట చేయడం ఏంటి అనగానే, తను కూడా మాస్టర్స్ చేసే వచ్చింది కదా అనేసరికి, మాస్టర్స్ చేసిన వాళ్ళందరికీ వంట రాదు అనేసరికి, నేను చేస్తాను బావా అని చెప్పనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి నువ్వు చేస్తావా అనగానే, నేను చేస్తాను మమ్మీ అనేసరికి, ఏంటి జోష్న వంట చేస్తాను అని అంటుంది,
కావాలనే పరుగును తీయాలనుకుంటుందా? ఎట్టి పరిస్థితిలో జోష్న వంట చేయకూడదు, ఎందుకంటే తనకి రాదు. అక్కడ ఉన్నది బెస్ట్ చెఫ్, తనకి పోటీగా జోష్న ఏమీ చేయలేదు అని చెప్పాను. కానీ బావా అని చెప్పి కార్తీక్ని పిలుస్తుంది. పిలవడంతో ఏంటి దీప అని చెప్పనేసరికి వంటల పోటీలో నేను దిగుతాను బావా అని చెప్పాను. కానీ నువ్వా అని చెప్పాను. కానీ అవును బావా, జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ని నేనే కాపాడుకోవాలి. జోష్నకు వంట చేయడం రాదు. వంట ఎలా చేస్తుంది? తను ఏమైనా కుకింగ్ చేసిందా ఏంటి? చెయ్యలేదు కదా. ఈ మాట తాతయ్య గారితో చెప్పు అనేసరికి సరే చెప్తాను అని తాత అని చెప్పనేసరికి ఏంట్రా అని చెప్పాను. కానీ దీప వంట చేస్తానంటుంది తాత అని చెప్పనేసరికి అవునా నిజమా అని చెప్పాను. కానీ అవును తాత అని చెప్పనేసరికి ఇంకా ఆలస్యం చెయ్యొద్దురా, జోష్న మీద నాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా దీపనే వంట చేయమని చెప్దామని. దీప దీప అంటూ పిలిచేసరికి దీప వస్తుంది. ఇప్పుడు మా తరపున మా సీఈఓనే వంట చేయడానికి చెఫ్గా ముందుకు రాబోతుంది అనేసరికి తాత నేను చేస్తాను అనగానే నువ్వేమీ అవసరం లేదు, నీ టాలెంట్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పి జోష్నను పక్కకు గెంటేస్తారు. దీపని వంటలోకి వస్తారు. ఇదేంటి సీఈఓని చెఫ్గా దించడం ఏంటి అనగానే మా ఇష్టం, మాకు చెఫ్గా సీఈఓని తీసుకుంటున్నాము. ఇప్పటికిప్పుడు మాకు అవకాశం లేదు. అవకాశం లేనప్పుడు మేము ఏం చేయాలి? అందుకోసమనే మా సీఈఓనే మాకు చెఫ్గా ఉంటుంది అనేసరికి మీ ఇష్టం శివనారాయణ గారు, మీ చెఫ్ మీ ఇష్టం అని చెప్పాను. కానీ సరేనని ఇంకా వంటల పోటీ మరొక 5 నిమిషాల్లో మొదలైపోతుంది. అక్కడ ఒక పేపర్ ఉంది. పేపర్ తీసుకుని 5 నిమిషాలని స్టార్ట్ అయిన తర్వాత మేము ఇక్కడ బెల్ కొడతాము. బెల్ కొట్టిన తర్వాతనే మీరు ఆ స్లిప్ తీసుకుని ఆ స్లిప్లో ఉన్న వంటకాలు ఏంటో చూసి వాటిని 1 అవర్లో ప్రిపేర్ చేయాలి అనేసరికి సరే అని ఇంకా వెంటనే టైం స్టార్ట్ అవుతుంది అని 1 మినిట్ దగ్గర నుంచి 60, 59 అంటూ కౌండము స్క్రీన్ మీద స్టార్ట్ అవుతుంది. అందరూ వెళ్ళి కూర్చుంటారు. ఆల్ ది బెస్ట్ దీప అని చెప్పి సుమిత్ర, శివనారాయణ అందరూ కూడా చెప్తారు. చెప్పేసేసరికి టైము 0 నుంచి 1 వచ్చేసరికి స్టార్ట్ అని చెప్పాను. కానీ వెంటనే పేపర్ తీసుకుని చూస్తారు. చూసి 5 వంటల పేర్లు గబగబా చూసుకుని దానికి కావలసిన ఐటమ్స్ ఏంటో అన్నీ కూడా చూసుకుంటారు. దీప్ ఏం చేస్తుందంటే ఎవరైనా పైనుంచి కిందకు వస్తారు అంటే 1, 2, 3, 4, 5 అయితే పైనుంచి కిందకు వస్తారు. దీప మాత్రం కింద నుంచి పైకి మొదలు పెడుతుంది. అంటే 5వ వంట ఏంటనేది ఫస్ట్ అది 5వ వంట చేసేస్తుంది. గబగబా వితిన్ 5-10 మినిట్స్లో గబగబా వంట కంప్లీట్ అయిపోతుంది. తర్వాత 4ది, తర్వాత 3ది చాలా చకచక ఆడవాళ్ళు కదా, అవి ఇవి అన్నీ గబగబా చేసేస్తుంటారు కదా. ఆడవాళ్ళ స్టామినా ముందు మగవాళ్ళ స్టామినా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పైకి కనిపించరు ఆడవాళ్ళు, కానీ బలంగానే ఉంటారు. కాబట్టి ఇంకా దీప వంటలు చేయడంలో కూడా తనకు ఆరితేరుండడంతో చకచక చేసేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ వీళ్ళ బెస్ట్ చెఫ్ అంటే జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ వాళ్ళ చెఫే, కానీ మాలిని వైపు వెళ్ళిపోయాడు కదా, అతను కూడా పైనుంచి కిందకు చేసుకుంటూ వస్తాడు. అతను దీప్ ఇక్కడ 2 వంటలు పూర్తయ్యేసరికి అతనికి ఫస్ట్ వంట మాత్రమే కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఉన్నవి పెద్ద వంటలు ఉంటాయి. సో అవి అయ్యేసరికి లాస్ట్కి వచ్చేసరికి టైం అంటే అవి ఒకవేళ వీళ్ళు టేస్ట్ ఎలా ఉన్నా అయిన ఐటమ్స్ లెక్కేసుకున్నా ఎక్కువ కనిపించాలని దీప తెలివితేటలుగా ఆలోచించి కింద నుంచి వర్క్ స్టార్ట్ చేస్తుంది. సుమారు 3 వంటల వరకు సింపుల్గానే ఉంటాయి. ఇంకా మిగిలినవి 2 కూడా కొంచెం టైం ఎక్కువ పట్టేవి మాట. సో అందుకోసమని ఇంకా అలా చేస్తూ ఉంటుంది. అప్పటికి దీప 3 వంటలు కంప్లీట్ అయిపోతాయి. ఇతనికి ఫస్ట్ వంట మాత్రమే ఫినిషింగ్లో ఉంటుంది. ఇంకా 1/2 అవర్ టైం ఉంది అనేసరికి 1/2 అవర్లో ఇంకా దీప్ అయితే తను అనుకున్న రెసిపీసే, అన్నీ కూడా తనకు వచ్చిన రెసిపీసే, రానివంటూ ఏమీ ఉండవు, అన్నీ వచ్చినవే కావడంతో దీప ఆ రెసిపీలన్నీ కూడా చేస్తూ ఉంటుంది. చేస్తూ ఉండేసరికి ఇంకా 1 అవర్ అయిపోతుంది. రెసిపీలన్నీ ఒక్కొక్కటిగా రెడీ అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్క రెసిపీ రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా అరగంట టైం ఉంది. ఇంకా దీప చేయవలసిన రెసిపీలు ఇంకా ఉంటాయి. ఇంకా దీపకు కొంచెం టెన్షన్ మొదలవుతుంది. అరగంటలో ఈ 2 నేను చెయ్యగలనా అని కొంచెం దీప టెన్షన్ పడుతూ ఉండగా కార్తీక్ వంక చూసేసరికి
కార్తీక్ అయితే దీపను చూసి ఏం టెన్షన్ పడకు, అంతా మన మంచికే, నువ్వు సాఫీగా చెయ్యని కార్తీక్ సైగ చేయడంతో దీప మళ్ళీ ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసేసరికి ఇంకా ఫోర్త్ వంట ఫినిష్ అయిపోతుంది ఒక 15 మినిట్స్లో. ఇంకా ఫైనల్ ఉన్నది ఫస్ట్ వంట. 4 వంటలు అయిపోతాయి, ఇంకొక వంట ఉంటుంది. ఆ వంటకి మ్యాక్సిమము 20 మినిట్స్ పడుతుంది, కానీ ఇక్కడ ఉన్నది 15 మినిట్సే. ఏం చేయాలి? పెద్ద మంట పెడితే దగ్గర నుండి చూసుకుంటే 10 మినిట్స్లో అయిపోతుంది, కానీ సిమ్మిలో చేస్తే 20 మినిట్స్ పడుతుంది. అందుకు దీప ఏం చేస్తుందంటే ఒక చేతిని కలుపుతూ ఉన్నా మరొక చేత్తో తనకు కావాల్సినవన్నీ తీసుకుంటూ ఉంటుంది. ఎక్కడ ఇది మాడకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో. వదలకూడదు, గరిటె వదిలి పక్కకు వెళ్తే మాడిపోతే టేస్ట్ డిఫరెంట్ వచ్చేస్తుంది. సో ఒక చేత్తో కలుపుతూనే మరొక చేత్తో కొంచెం దూరంగా ఉన్న వస్తువులన్నింటినీ కూడా తీసుకుని ఏ మాత్రం ఈ వంటను వదలకుండా కలుపుతూనే అక్కడ దీప తనకున్న 2 చేతుల్ని కూడా ఉపయోగిస్తుంది. యాక్చువల్గా కుడి చేతి వాటం ఉన్న వాళ్ళు కుడి చేతితో మాత్రమే వండుతారు, ఎడమ చేతిని సహాయం కోసం చేస్తారు. కానీ దీప మాత్రం అక్కడ కుడి చేతితో ఎడమ చేతితో 2 చేతులతో కూడా చకచక వంట చేస్తూ మొత్తానికైతే కరెక్ట్గా 1 అవర్కి 1 మినిట్ ఉందనగా మొత్తం వంటలన్నీ కూడా ఒక ట్రైలో పెట్టి డిష్ మొత్తం అన్నీ సెట్ చేసి మొత్తం అంతా కూడా చేసేసి వంట ఫినిష్ అంటూ గ్యాస్ ఆఫ్ చేసి ఇంకా అలా నిలబడేసరికి ఎండ్ అని చెప్పి స్టాప్ అంటూ స్క్రీన్ మీద వచ్చేస్తాయి. ఇతను మాత్రం సర్దుతూ ఉంటాడు. ఏంటయ్యా ఇంకా సర్దుతున్నావేంటి, త్వరగా కానీ వంట పొయ్యి మీద ఏమన్నా ఉన్నదా అంటే లేదు సార్ అని చెప్పనేసరికి సరే నువ్వు చేసిన వంట అంతా టేబుల్ మీద సెట్ చేసి ఇక డిష్యూలు తీసుకొచ్చి జడ్జి వాళ్ళ ముందు పెట్టండి అనగానే ఆ ఫుడ్ కాస్త ట్రేలో సెట్ చేశారు కదా, 5గురికి స్పూన్లు అందరికీ కావాలి కదా, సో స్పూన్లు కాస్త తీసుకొని ప్లాస్టిక్ స్పూన్లు ఎక్కువ వేసి తీసుకొచ్చి అక్కడ పెడతారు. పెట్టేసరికి వాళ్ళు ఒక్కొక్క ఐటెం టేస్ట్ చూస్తూ ఉంటారు. టేస్ట్ చూస్తూ ఉండేసరికి దీప వంటలన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా టేస్ట్ ఏమాత్రం మిస్ కాకుండా ఫుడ్ అంతా కూడా చాలా హైజీనిక్గా చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడ ఏమీ గత్తర కూడా ఉండదు. ఫుడ్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీప ఐటమ్స్ అన్నీ కూడా టేస్ట్ చేసిన తర్వాత అటుపక్క డిఎం రెస్టారెంట్ వాళ్ళ ఫుడ్ అయితే టేస్ట్ చేస్తారు. టేస్ట్ చేసేసరికి అవి కూడా టేస్ట్ బాగానే ఉంటాయి, కానీ వీటిని టేస్ట్ని మించి ఉండకపోవడంతో ఇంకా అదంతా కూడా అందరూ ఆలోచించుకుంటారు. రిజల్ట్ మేము ఒక 15 మినిట్స్ తర్వాత చెప్తాము అనేసరికి సరేనని దీప వచ్చి కూర్చుంటుంది. ఏమాత్రం టెన్షన్ పడకమ్మా దీప, అసలే కడుపుతున్న దానివి, టెన్షన్ ఫీల్ అవ్వకూడదు అనగానే అలాగేనమ్మా అని చెప్పనేసరికి వీళ్ళు ఇంత మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా తిట్టుకుంటూ ఉంటాడు. ఇది మన మంచికిలే తాత అని చెప్పనగానే సైలెంట్ అవుతాడు. ఏంటి నన్ను వంటల పోటీల్లో దించి నా చేతే ఓడిపోయించాలని చెయ్యాలనుకున్నావా? నేను చేయమన్న సహాయం చేశాను, నువ్వే కదా అన్నావు దీప ఓడిపోవాలి, జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ ఓడిపోవాలని, అందుకే నిన్ను చెఫ్గా వంటలు చేయమని చెప్పాను. కానీ మీ వాళ్ళెవరికి నీ మీద నమ్మకం లేదు. మీ వాళ్ళకే నీ మీద నమ్మకం లేనప్పుడు నేనెలా నీతో చేతులు కలుపుతాను? అందుకే నేను నీతో చేతులు కలపలేను అంటూ సూరజ్ అనేసరికి దెబ్బ కొట్టావు కదా నమ్మించి అనగానే నేనెక్కడ దెబ్బ కొట్టాను? నిన్ను వంట చేయిస్తాను అని చెప్పాను, కానీ వద్దు అని దీపగారు ముందుకు వచ్చి దీపగారు వంటలు చేశారు. దీపగారు చేసిన వంటలు గుమ్మగుమ్మలాడుతూ వస్తున్నాయి. నాకు తెలిసి రిజల్ట్ వచ్చేస్తుందేమో అని చెప్పనేసరికి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనగానే వస్తుంది, అంతా కలిసే వస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి సరేనని ఇంకా రిజల్ట్ గురించి 15 మినిట్స్ అన్నారు కదా, అన్న తర్వాత బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అమ్మా దీప, నువ్వే గెలుస్తావమ్మా, ఏం కంగారు పడకు, ఎందుకంతలా కంగారు పడుతున్నావు, ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు? నువ్వు టెన్షన్ పడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, సరేనా?
నువ్వేం టెన్షన్ ఫీల్ అవ్వకు, అంతా మన మంచికే జరుగుతుంది, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది అనేసరికి సరే తాతయ్య గారు అని చెప్పి ఇంకా దీప కాస్త కూర్చుంటుంది. ఈలోపు దీపకు జ్యూస్ తీసుకొచ్చిస్తాడు కార్తీక్. ఎందుకంటే తను ప్రెగ్నెంట్ లేడీ కదా, అలసిపోతే ఎక్కడ నీరసం వస్తుందో అని, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనన్న భయంతోనే ఇంకా దీపకు జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చేసరికి జ్యూస్ తాగి దీప రిలాక్స్గా కూర్చునుండగానే 15 మినిట్స్ అయిపోతుంది. రిజల్ట్ సమయం రానే వస్తుంది. ఇంకా ఈ పోటీలో గెలిచిన వారు జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ అలాగే డిఎం గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ వాళ్ళు కదా పోటీ చేశారు. ఇందులో ఫుడ్ ఐటమ్స్ చేసి త్వరగా చేసి ఏ మాత్రం క్లియర్గా అంటే టేస్ట్ హైజెనిక్గా అంతా కూడా నీట్గా ఉన్న ఫుడ్ ఐటమ్స్ చేసిన జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ సిఇఓ అయిన దీప గారే బెస్ట్ చెఫ్గా నిలిచారు. అంటే జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ వాళ్ళకే ఈ అవార్డు విన్నర్ అయ్యారు అనేసరికి ఒక్కసారిగా శివన్నారాయణ అంతా కూడా సంతోషపడిపోతారు. మాలిని ఇటు దక్షిణామూర్తి ఇద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. శివన్నారాయణ గారు, మీరు చెప్పినట్టుగానే ఓడిపోయిన వాళ్ళ చేతులతోటే గెలిచిన వాళ్ళు ప్రైజ్ తీసుకోవాలి అనే క్లాస్ ఒకటి పెట్టారు కదా, మీరు కోరినట్టుగానే వచ్చి స్టేజ్ మీదకి వచ్చి ప్రైజ్ తీసుకోండి అనేసరికి సరే అని శివన్నారాయణ దీప ఇద్దరు కూడా స్టేజ్ మీదకి వెళ్తారు. అటు నుంచి మాలినీదేవి దక్షిణామూర్తి ఇద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్ళి ఇంకా దీప అయితే చాలా సంతోషపడడంతో దీపకు అవార్డు ఇవ్వడంతో శివన్నారాయణ ఇద్దరు అవార్డుని పట్టుకుంటారు. ఇంకా కార్తీక్ అయితే చాలా సంబరపడిపోతాడు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కార్తీక్ ఇంకా తన సంతోషానికి అవధులు ఉండవు, ఎంతగానో సంబరపడతాడు. ఇంకా సంబరపడిన తర్వాత దీపను చాలా సంతోషపడతాడు. నాకిప్పుడు చాలా గర్వంగా ఉందమ్మా దీప, ఒక సిఇఓ స్థానంలో ఉండి ఆ సమయంలో నువ్వు చెఫ్గా వ్యవహరించి నీ రెస్టారెంట్ని నువ్వే గెలిపించుకున్న దానివి అయ్యావు అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉండగానే, ఏంటి తాత దీప రెస్టారెంట్ ఏంటి, రెస్టారెంట్ మనది కదా అని చెప్పాను కానీ జోష్న చెంప పగలగొడతాడు ఇంకా శివన్నారాయణ. ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు, దీపం మీద నాకుండే ఇష్టము గౌరవం తగ్గిపోవాలనే కదా ఆ సోరస్తో కలిసి నువ్వు ఇలా ప్లాన్ చేసావు, కావాలనే కదా నువ్వు వంట చేయడానికి సిద్ధపడ్డావు అని చెప్పనేసరికి, తాత నేనేం చేశాను అనగానే, నువ్వు సోరస్తో మాట్లాడిందంతా కూడా నేను విన్నాను, సోరజ్ని హెల్ప్ చేయమని అడుగుతున్నావు కదా, దీప రెస్టారెంట్ జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ ఓడిపోవాలని దానికి నువ్వు హెల్ప్ చేయాలని, దీపం మీద మా తాతకున్న అంటే ఇష్టం అభిమానం పోవాలి అని నువ్వే కదా ప్లాన్ చేసావు అనేసరికి, తాత అని చెప్పాను కానీ జోష్న నోరు మూసే, ఇంకా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పనేసరికి, నువ్వు రెస్టారెంట్స్కి కూడా రావడానికి వీల్లేదు, ఇంట్లోనే ఉండాలి. సుమిత్ర నీ కూతురికి ఏం చెప్పినా నీ ఇష్టం, రేపటి నుంచి జోష్నకు ₹1 కూడా ఇవ్వడానికి వీల్లేదు, పాకెట్ మనీ కూడా తగ్గించేస్తున్నాను, కారు కూడా ఈ రోజు నుంచి దీపకే హ్యాండ్ ఓవర్ చేస్తాను అని చెప్పి ఇంకా శివన్నారాయణ చెప్పేసరికి, మంచి నిర్ణయం తీసుకున్నారు మామయ్య అని చెప్పను కానీ, ఏంటండి మీరు జోష్న మీ మనవరాలు, తనకేంటి ఎలాంటి అన్యాయం చేస్తున్నారు అనగానే, పారిచేతం నీ మెడ ఆల్రెడీ పట్టేసింది, ఇప్పుడు నేను నీ చెంప మీద కొట్టడానికి కూడా అవకాశం లేదు కాబట్టి సైలెంట్గా ఊరుకుంటున్నాను, లేదంటే నీ చెంప మీద కొట్టి నీకు కూడా బుద్ధి వచ్చేటట్టు చేస్తాను అని చెప్పాను కానీ, నేనేం చేశానండి అనగానే, నీ వల్లే కదా జోష్న ఇలా తయారవుతుంది, నీ పెంపకం వల్లే కదా జోష్న ఈ రకంగా మారిపోయింది అంటూ మాట్లాడేసరికి, నా తప్పేముంది, నేనేం చేశాను అనగానే, నీ వల్లే ఇదంతా జరిగింది అంటూ శివన్నారాయణ కాస్త పారిజాతాన్ని తిడతాడు. ఇంకా దీప కార్తీక్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వాళ్ళకి ప్రైజ్ మనీ ఇచ్చి
కప్పిచ్చేసి దీప కార్తీక్ ఇద్దరు ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతోటే ఇంకా అనసూయ అయితే దీపకు కార్తీక్కి హారతిచ్చి లోపలికి రమ్మని చెప్తుంది. ఏంటి పెద్దమ్మ అనగానే దీపం మీద ఎంతమంది కళ్ళు పడ్డాయో అంటూ మాట్లాడేసరికి ఏమైందమ్మా, ఏం జరిగింది? నాకంతా ఇన్ఫర్మేషన్ వచ్చేసిందిరా, దీపే గెలిచిందంట కదా, కానీ నాకు ఇక్కడ ఒకటి నచ్చలేదురా. దీప వంట చేయడం ఏంటి? తను సీఈఓ కదా అనగానే తప్పదమ్మా, సీఈఓ అయినా ఒక్కొక్కసారి ఇలాంటి పనులు చేయక తప్పదు. అక్కడ దీప సీఈఓగా ఉంది అని, పైగా చెఫ్గా తను వెళ్ళడం వల్లే జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి ప్రైజ్ వచ్చింది, అది అవార్డు వచ్చింది. లేదంటే ఖచ్చితంగా మనం ఓడిపోయి ఉండేవాళ్ళం అనగాని చివరి క్షణంలో ఆ మాలిని చేసిన పనికి తాతకి చాలా టెన్షన్ అనిపించింది. దీప మాత్రం సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంది. కానీ జోష్న వంట చేస్తానని ముందుకు రావడం ఏంటో అర్థం కాలేదు అనగాని దానికేమొచ్చిరా, దాని మొహం టీ పెట్టుకోవడమే రాదు దానికి, అది వంట చేస్తానని ముందుకు రావడం ఏంట్రా అని చెప్పాను. కానీ అదే కదా మరి నాకు అర్థం కాలేదు. దీపను నేను నిర్ణయం తీసుకున్నాం కాబట్టి సరిపోయింది, లేదంటే జోష్నే ముందుకొచ్చి వంట చేసేది. ఖచ్చితంగా అప్పుడు తాత పరువు పోయేది. తాత ఒకటే మాట అన్నాడమ్మా, నేను గనక ఇందులో ఓడిపోతే ఖచ్చితంగా నా ప్రాణం పోయినట్టే అని భావించాలి అని చెప్పి మాట్లాడేసరికి నాకు చాలా భయం అనిపించింది. రేపన్న రోజుని పోటీలో ఓడిపోతే తాత నిజంగానే ప్రాణం పోయింది అన్నట్టు ఫీల్ అవుతాడా? అలా ఫీల్ అయితే పరిస్థితి ఏంటి అని భయం వేసిందమ్మా. అందుకే నేను ఇంకా ఏం మాట్లాడలేక దీప పోటీలోకి వస్తాను, నేను వంట చేస్తాను బావా అనేసరికి ఇంకా నేను వెనక ముందు ఆలోచించకుండానే దీపకు ఓకే చెప్పేశాను అని చెప్పాను. కానీ అది నచ్చలేదురా. కానీ ఎనీవే, దీప వంట చేయడం వల్లే గెలిచింది కదా, అది చాలు. మా నాన్న కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. నా కళ్ళతో మా నాన్న ముఖంలోని ఆనందాన్ని చూడలేకపోయాను, కానీ నా చెవులతో మా నాన్న స్వరంలోని ఆనందాన్ని నేను నా చెవులారా విన్నాను. చాలా చాలా సంతోషంగా ఉన్నాడు మా నాన్న అంటూ ఇంకా కాంచన మాట్లాడేసరికి ఈలోపు శ్రీధర్ రానే వచ్చేస్తాడు. కంగ్రాచులేషన్స్ అమ్మ దీప అని చెప్పాను. కానీ థ్యాంక్ యూ మామయ్య అని చెప్పనేసరికి మీ ఆరోగ్యం ఎలా ఉంది అనగాని నేను ఇలా ఇండియాలో కాలు పెట్టడంతో మంచి శుభవార్త విన్నాను. మన జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిందంట కదా, అది కూడా నువ్వు వంట చేయడం వల్ల వచ్చిందంట కదా. నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి అవునా మామయ్య గారు, ఇప్పుడు మీ ఆరోగ్యం అంతా ఓకేనా అని చెప్పాను. కానీ నా ఆరోగ్యం అంతా ఓకే, చాలా సంతోషంగా ఉంది అనసూయ అని చెప్పనేసరికి చెప్పండి బాబు అనేసరికి నాకు కొంచెం కాఫీ పెట్టిస్తావా అనగానే నేను పెట్టి తీసుకొస్తాను మామయ్య అనేసరికి అమ్మా దీప మీరు ఎలా కూర్చోండి, నేను పెట్టి తీసుకొస్తానులే అని చెప్పాను. కానీ ఇంకా లోపలికి వెళ్ళి కాఫీతో పాటు స్వీట్ కూడా చేసి తీసుకొస్తుంది. అందరూ స్వీట్ తినండి, తర్వాత కాఫీ పెడతాను అనగానే మంచి పని చేసావక్క, నేనే అడుగుదామనుకున్నాను. దీప ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది కాబట్టి ఈ శుభ సందర్భంలో స్వీట్ చెయ్యక్క అని అందామనుకున్నాను. నా మనసు తెలుసుకుని నువ్వే స్వీట్ చేసి తీసుకొచ్చావు, చాలా చాలా సంతోషంగా అనిపించింది అక్క అని చెప్పి ఇంకా కార్తీక్ అనసూయ కాంచన అందరూ కూడా చాలా సంబరంగా అయితే ఉంటారు. ఇంకిక్కడ జోష్న పారిజాతం రగిలిపోతూ ఉంటారు. ఆ దీపను తాత నుంచి ఎంత దూరం చేయాలని చూసినా, ఎన్నిసార్లు దూరం చేయాలని చూసినా ఇంకా ఇంకా దగ్గరైపోతుంది ఏంటి గ్రాని, వాళ్ళని ఎలా విడదీయడానికి అవకాశమే లేదా అని చెప్పాను. కానీ ఎలా ఉంటుంది, రక్త సంబంధం కదా, అందుకు వాళ్ళని ఎంత దూరం చేయాలనుకున్నా వాళ్ళు ఇంకా ఇంకా దగ్గరైపోతున్నారేమో. మనం ఏదో ఒకటి చెయ్యాలి గ్రాని, ఇలా చూస్తూ ఉంటే ఇంకా నా ఉనికి కూడా పోతుంది. నన్ను ఇక్కడ ఉంచన్నా ఉంచరు, ఎందుకంటే నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు అనేసరికి అలా నువ్వే తెచ్చుకుంటున్నావే, ఎందుకే ఈ పోటీలు అదీను. నువ్వు కొన్ని రోజులు సైలెంట్గా ఉండు, ఏట్ల జోలికి పోవద్దు. సైలెంట్గా ఉంటేనే అంతా మంచి జరుగుతుంది, లేదంటే మాత్రం తర్వాత నువ్వు చాలా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత నీ ఇష్టం అని చెప్పి మాట్లాడడంతో సరే కొన్ని రోజులు నేను సైలెంట్గా ఉంటాను సరేనా, తర్వాత నేను ఏం చేయాలో అదే చేస్తాను, ఇప్పుడు మాత్రం నేను సైలెంట్గానే ఉంటాను అంటూ
జోష్న కాస్త చెప్తుంది. ఇంకా దీప కార్తీక్ ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళాక చాలా థ్యాంక్స్ దీప అని దీపను గట్టిగా హత్తుకుంటాడు. నాదే ఉంది బావా నీ ప్రోత్సాహం. నువ్వే గనక నాకు సపోర్ట్గా లేకపోయి ఉంటే నేను ఏది సాధించేదాన్ని కాదు. అప్పుడు మధ్యలో ఆపి టెన్షన్ పడుతున్న నాకు నీ ధైర్యం, నీ కంటి చూపుతో నాకు ధైర్యం చెప్పావు కదా, అప్పుడు మళ్ళీ నాలో శక్తి పుంజుకుంది. అప్పుడు మళ్ళీ నేను వంట చేయగలిగాను అనేసరికి నువ్వు నిజంగా నిర్ణయం తీసుకుని నువ్వే వంట చేస్తావని అనుకోలేదు దీప. ఇప్పటికిప్పుడు చెఫ్ ఎక్కడా దొరకరు. సో మనం ఓడిపోవాలి. మనం పోటీ చేసి ఓడిపోతే అయ్యో పోటీ చేసాము ఓడిపోయాము అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పోటీ చెయ్యకుండానే మనకి పోటీ చేసే సత్తా లేదని వాళ్ళ ముందు తలదించుకుంటే తాత పరువే పోతుంది కదా. అందుకే నాకు బాధ అనిపించింది దీప. నువ్వు చేస్తాను అనగానే వెనక ముందు ఆలోచించలేకపోయాను అనేసరికి ఏం పర్వాలేదు బావా, మా కుటుంబం మన కుటుంబం బావాది. ఎవరక్కడ ఉన్నది మా తాతయ్య. తాతయ్య గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా? తాతయ్యకి నా మీద ఇంకా కొంచెం గౌరవం పెరిగింది కదా, అది చాలు. అంతకు మించిన సంతోషం ఇంకా నాకేముంటుంది బావా, ఇదే కదా నాకు కావాల్సిన సంతోషం అని చెప్పి ఇక దీప మాట్లాడేసరికి అవును దీప అని దీప కార్తీకులు ఇద్దరు కూడా చాలా సంతోషంగా హగ్ చేసుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జోష్నకి మాలినికి కూడా దీప వంట చేసి అవార్డు గెలుచుకుని షాక్ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట కొడితేనే కార్తీక దీపం సీరియల్లో మీరు జరగబోయేది తెలుసుకోగలరు. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.